అరే మామా, చెప్పరా ఏమైంది? ఇదిగో ఈరోజు కొత్త టీషర్ట్ కొనుక్కున్నారా? ఎలా ఉంది, బాగుందా? అవునా, ఏది ఇటు చూస్తా. తీసుకురా చూడు. రేయ్, ఫుట్పాత్ మీద 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చావు కదా? అవునరా, ఏమైంది? రేయ్, నువ్వు పనికి వెళ్తావు, నీ దగ్గర డబ్బులుంటాయి. నాలాంటి టీషర్ట్లు కొనుక్కోవచ్చు కదరా. ఇది ఎంతనో తెలుసా? 2000 రూపాయలు బ్రాండెడ్ టీషర్ట్ రా ఇది. నీ కక్కుర్తెదవా, పోయేటప్పుడు ఏమైనా తీసుకువెళ్తావా ఏంటి? ఇలాంటి టీషర్ట్లు 2 కొనుక్కోవచ్చు కదరా. రేయ్, నువ్వు చెప్పినట్టు ఆ టీషర్ట్లు నేను కొనుక్కోవచ్చురా, కానీ ఆ డబ్బులతో ఒక నెల నా బైక్ ఈఎంఐ కట్టొచ్చు తెలుసా? నువ్వు చెప్పావు కదరా, పని చేస్తావు, నీ దగ్గర డబ్బులుంటాయని. నా దగ్గర డబ్బులుంటాయిరా, కానీ నెలంతా పనిలో కష్టపడితే ఒక రోజు వస్తుంది, 1వ తారీఖు. ఆ రోజున 70% నా కూలీ డబ్బులు ఈఎంఐలు కట్టడానికి సరిపోతాయిరా. పర్వాలేదురా మామ, నాకు ఆ టీషర్ట్ నచ్చింది. ఆ టీషర్ట్ నా ఒంటి మీద తొడుక్కొని నేను సంతోషంగానే ఉంటానురా. ఇప్పుడు చెప్పరా, నేను 2000 రూపాయల టీషర్ట్ తొడుక్కుంటే బాగుంటానా, 100 రూపాయల టీషర్ట్ తొడుక్కుంటే బాగుంటానా? రే మామ, సారీరా, నీ పరిస్థితి తెలుసుకోకుండా నేను నిన్ను ఎగతాళిగా చేసి మాట్లాడాను, ఏమనుకోకురా. పర్వాలేదులేరా, ఫ్రెండ్స్ అన్నాక ఇలాంటి మాటలు కామనే, వదిలేసాయి.